నెంబర్ 1, మామూలు కన్నా 30 మినిట్స్ ముందు లేవండి. మార్నింగ్ 5కి లేవాల్సిన అవసరం లేదు, జస్ట్ 30 మినిట్స్ ముందు. మీ మైండ్ మీద మీకు ఎంత కంట్రోల్ ఉందో చూసి మీరే ఆశ్చర్యపోతారు. 2, ప్రతిరోజు 10 పేజెస్ చదవండి. బుక్స్ టైం మెషిన్ లాంటివి. మీరు ఏవైతే పేజెస్ చదువుతారో అప్పుడు వేరే వాళ్ళ జీవిత జ్ఞానాన్ని నిమిషాల్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటారు. 3, 2 మినిట్స్ రూల్ ని యూజ్ చేయండి. ఒకవేళ ఏదైనా పని 2 నిమిషాల్లో పూర్తయితే దాన్ని వెంటనే చేసేయండి. ఈ ఒక్క అలవాటు నా బద్ధకాన్ని ఆల్మోస్ట్ నాశనం చేసింది. 4, మీ డేని ముందు రోజు నైటే ప్లాన్ చేసుకోండి. ఎప్పుడైతే మీ బ్రెయిన్ కి నెక్స్ట్ ఏం చేయాలో తెలుస్తుందో మీరు ఆలోచించే టైం తగ్గుతుంది అండ్ వాటిని పూర్తి చేసే టైం కూడా తగ్గుతుంది. 5, ఎక్కువగా నో చెప్పడం నేర్చుకోండి. దీంతో మీ టైం అండ్ ఎనర్జీ 2 సేవ్ అవుతాయి. నో చెప్పడం ఒక స్కిల్, దాంతో మీ ఇంపార్టెంట్ వర్క్స్ మీద ఫోకస్ చేయగలరు. 6, ట్రాక్ యువర్ ఎక్స్పెన్సెస్. ఒక్కసారి మీ ఖర్చుల్ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేస్తే మీరు డబ్బుకు విలువ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. డబ్బుకు విలువ ఇవ్వండి, అది మీకు తిరిగి విలువిస్తుంది. నెంబర్ 7, ఎవ్రీ వీక్ ఒక డిజిటల్ డిస్ట్రాక్షన్ కట్ చేయండి. సోషల్ మీడియా ఒక ఎండ్లెస్ నోటిఫికేషన్ మిషన్ లాంటిది. సో ఒక యాప్ ని సెలెక్ట్ చేసుకుని కొన్ని అవర్స్ వరకు బ్లాక్ చేయండి. దాంతో మీ ప్రొడక్టివిటీ చాలా ఇంప్రూవ్ అవుతుంది. నెంబర్ 8, మీకు నవ్వడం ఇష్టం లేకపోయినా సరే నవ్వండి. ఈ చిన్న మజిల్ మూమెంట్ మీ బ్రెయిన్ కి ఒక పవర్ఫుల్ మెసేజ్ ని పంపిస్తుంది. 9, వర్క్ చేస్తున్నప్పుడు టైమర్ ని యూజ్ చేయండి. 25 మినిట్స్ వర్క్, 5 మినిట్స్ బ్రేక్. ఇదే రిపీట్ చేయండి. దీన్నే పొమోడోరో టెక్నిక్ అంటారు. ఇది నన్ను ఒక ఫోకస్ పర్సన్ గా చేసింది. నెంబర్ 10, రోజు ఒక గ్రాటిట్యూడ్ సెంటెన్స్ రాయండి. కృతజ్ఞత అనేది ఎమోషన్ కాదు, అది బ్రెయిన్ ట్రైనింగ్. ఇది మీ దగ్గర ఏముందో చూపిస్తుంది, ఏం ఇంపార్టెంటో గుర్తు చేస్తుంది. 11, రోజు ఒకరిని జెన్యూన్ గా అప్రిషియేట్ చేయండి. ఎవరినైనా నవ్వించండి. మీరు ఇచ్చిన ఎనర్జీ తిరిగి మీ దగ్గరకు వస్తుంది. 12, పడుకునే 30 మినిట్స్ ముందు వరకు స్క్రీన్ ని యూజ్ చేయకండి. ఈ ఒక్క అలవాటు నా స్లీప్ క్వాలిటీని చాలా బెటర్ చేసింది. జస్ట్ 3 డేస్ ట్రై చేయండి, డిఫరెన్స్ మీరే ఫీల్ అవుతారు. 13, ప్రతి 1 అవర్ కి 2 మినిట్స్ స్ట్రెచ్ చేయండి. ఎందుకంటే మీ బాడీ రోజంతా కూర్చోవడానికి డిజైన్ అవ్వలేదు. ఇది మీ ఎనర్జీని అండ్ మైండ్ ని అలర్ట్ గా ఉంచుతుంది. నెంబర్ 14, మీరు లేచి లేవగానే వాటర్ తాగండి. పడుకున్నాక మీ బాడీలో వాటర్ డీహైడ్రేట్ అయిపోతుంది. సో అన్నిటికన్నా ముందు హైడ్రేట్ అవ్వడం వల్ల మీ మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది. మీ బ్రెయిన్ అలర్ట్ గుండి మీ బద్ధకాన్ని పోగొడుతుంది. నెంబర్ 15, రోజు ఒక వస్తువు ఆర్ ఒక ప్లేస్ ని క్లీన్ చేయండి. మీ వర్క్ ప్లేస్ డర్టీగా ఉంటే మీ బ్రెయిన్ కూడా డర్టీగానే ఉంటుంది. కానీ క్లీన్ స్పేస్ వల్ల మీ ఫోకస్ ఇంప్రూవ్ అవుతుంది అండ్ మీ యాంగ్జైటీ తగ్గుతుంది. 16, ప్రతి 1 అవర్ కి ఒక 10 మినిట్స్ నిల్చొని ఉండండి. ఎక్కువసేపు కూర్చుంటే మీ ఎనర్జీ స్లోగా డ్రైన్ అయిపోతుంది. బట్ మూమెంట్ వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, ఇంకా బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది. నెంబర్ 17, రోజు 5 నిమిషాలు మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ వల్ల ఫోకస్ పెరుగుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, ఇంకా ఎమోషనల్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. 18, పడుకునే ముందు మీ రోజులో జరిగిన ఒక్క విన్ కోసం ఆలోచించండి. ఈవెన్ చిన్న గెలిపైనా సరే సెలబ్రేట్ చేయండి. లిటరల్లీ మీ బ్రెయిన్ ని గెలవడం కోసం ట్రైన్ చేయండి. 19, మీ బిగ్గెస్ట్ గోల్ ని రోజు రాయండి. మళ్ళీ రాయండి. ఎంత వరకు రాయాలంటే మీ బ్రెయిన్ అది పాసిబుల్ అని నమ్మేంత వరకు. ఎందుకంటే మీరు అది చూడగలిగితే మీరు అది అచీవ్ కూడా చేయగలరు. 20, లిమిట్ షుగర్ ఇంటేక్. షుగర్ మీకు టెంపరీ ఎనర్జీని ఇస్తుంది, కానీ తర్వాత మీ ఎనర్జీని క్రాష్ చేస్తుంది. సో తక్కువ షుగర్ తీసుకోవడం వల్ల మీ మూడ్ అండ్ మెంటల్ హెల్త్ స్టేబుల్ ఉంటుంది. నెంబర్ 21, రోజు 10 మినిట్స్ బయటికి వెళ్ళండి. నేచర్ ఒక ఫ్రీ థెరపీ లాంటిది. ఆ ఫ్రెష్ ఎయిర్ స్క్రోలింగ్ కన్నా చాలా బెటర్ గా హీల్ చేస్తుంది. 22, మార్నింగ్ లేవగానే మీ బెడ్ ని సెట్ చేసుకోండి. ఇది మీకు నార్మల్ అనిపించవచ్చు, కానీ ఇది మీ డే కి ఫస్ట్ విన్ తో స్టార్ట్ అయిన డే నెక్స్ట్ విన్ కి మోటివేట్ చేస్తుంది. నెంబర్ 23, ప్రతి వీక్ ఒక నెగిటివ్ అకౌంట్ ని అన్ఫాలో చేయండి. మీ ఫీడ్ మీ ఫ్యూచర్ ని డిసైడ్ చేస్తుంది. మీ ఎనర్జీని డ్రైన్ చేసే వాళ్ళని సైలెంట్ గా రిమూవ్ చేయండి. 24, మిమ్మల్ని మీరు మిర్రర్ లో చూస్తూ పాజిటివ్ అఫర్మేషన్స్ చెప్పండి. ఇలా చేయడం వింతగా అనిపించినా సరే కంటిన్యూ చేయండి. మీరు ఇష్టం ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడతారో అలానే మీతో మీరు మాట్లాడండి. నెంబర్ 25, సెలబ్రేట్ ప్రోగ్రెస్ ని సెలబ్రేట్ చేసుకోండి, పర్ఫెక్షన్ కాదు. పర్ఫెక్ట్ గా ఉండాలి అని ఏం పెట్టుకోకుండా నిన్నటి కన్నా 1% బెటర్ ఉండాలి ఏం పెట్టుకోండి. స్మాల్ ఇంప్రూవ్మెంట్స్ బిగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ క్రియేట్ చేస్తాయి. నెంబర్ 26, లిమిట్ న్యూస్ ఇంటేక్. నెగిటివ్ న్యూస్ ని లిమిట్ చేయండి. ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్, కానీ పీస్ ఆఫ్ మైండ్ ఇంకా ఇంపార్టెంట్. మీ మెంటల్ హెల్త్ ని ప్రొటెక్ట్ చేసుకోవడం నేర్చుకోండి. 27, ప్రతిరోజు ఒక ఎక్స్ట్రా వెజిటేబుల్ తినండి. హెల్త్ అనేది ఓవర్ నైట్ బిల్డ్ అవుతుంది, చిన్న అప్గ్రేడ్స్ తో బిల్డ్ అవుతుంది. 28, రోజు ఒక కొత్త వర్డ్ ని నేర్చుకోండి. ఇది జస్ట్ వొకాబులరీ కోసం కాదు, ఇది మీ ఆలోచన విధానాన్ని ఇంప్రూవ్ చేస్తుంది. 29, ఎప్పుడైనా మీరు టెన్షన్ లో ఉంటే ఒక 5 డీప్ కంట్రోల్ బ్రెత్స్ ని తీసుకోండి. మీ బ్రెత్ మీ బాడీలో ఉన్న ఒక న్యాచురల్ రీసెట్ బటన్ లాంటిది. నెంబర్ 30, ప్రతి ఉదయం 3 మైక్రో గోల్ సెట్ చేసుకోండి. స్మాల్ అండ్ క్లియర్ విన్స్. ఈ హ్యాబిట్ వల్ల బ్యాడ్ డేస్ లో కూడా మీరు కన్సిస్టెంట్ గా ఉండగలరు. ఒకవేళ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు ఇప్పటి వరకు ఎర్న్ చేయడం స్టార్ట్ చేయకపోతే లేదా ఇలాంటి వీడియోస్ ఎడిట్ చేస్తూ మనీ ఎర్న్ చేయడానికి ఒక హై డిమాండ్ ఉన్న స్కిల్ నేర్చుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వీడియోని మిస్ కాకుండా చూడండి.